విద్యార్థులు ఇట్లున్నారు నిమ్మలమేగా ఇలా ముచ్చట్ల సంగతి అంటారా అసెంబ్లీ అయితే మంచిగా నిదానంగా నిమ్మలంగా జరిగింది ఇక మరి అసెంబ్లీలో ఒక స్పెషాలిటీ ఉన్నది అదేదో తర్వాత చెప్తా కానీ ఇక మరి అటెండ్ కా చిలాన్లు ఎన్ని పైసలు వచ్చినాయి అనుకుంటారు మస్తు పరిశాన్ అవుతారు చిలాన్ల వల్ల అన్ని పైసలు వచ్చినాయి ఇక మరి టీడీపీ జనసేనకైతే ఇటు వైఎస్ఆర్సీపీకి అయితే మస్తు యుద్ధం జరుగుతున్నదుల్లో డైలాగుల మీద డైలాగులు కొడుతున్నారు ఇక మరి అటెండ్ కా అసెంబ్లీలో ఆర్డర్లు పెట్టిండు సారు స్పీకర్ సారు కొత్త ఆర్డర్లు పెట్టిండు ఇంకో విషయం ఏంటంటే పులి ఆలేకపోతే పిల్లన మొత్తం అయితే అందరూ మేక పిల్లని కొట్టుకోపోయినట్టే కొట్టుకోపోతున్నారు ఇగో ఇట్లా చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన మరి సుతముండా మన రచ్చరచ్చ వార్తలు ఇలా అసెంబ్లీ నడిచింది ఇక మంచిగా నిమ్మలంగా నిదానంగా నడిచిందులో ఇక మరి ఇలా స్పెషల్ ఏంటంటే ఇక కులగణన మీద చర్చ నడిచింది ఇక మరి కులగణన కోసం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమన్నారు బీజేపీ పార్టీ వాళ్ళు ఏమన్నారు ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారు సీఎం సార్ ఏమన్నాడు ఇక మరి తెలవాలనా లేదా ఇక మరి సంతోషకరమైనటువంటి ముచ్చట మీద చర్చించిర్రు సూతం పండి వారెవ్వ అసెంబ్లీ సమావేశాలంటే ఇట్లా జరగాలలో ఈ అల్లా ఎవరినెవరు తిట్టుకున్నది లేదు ఒకరినొకరు కొట్టుకున్నట్టు మాట్లాడింది లేదు మంచిగా నిమ్మలంగా నిదానంగా నడిచింది మొదలు స్పీకర్ సార్ కొత్తగా అసెంబ్లీలో అడుగు పెట్టిన వాళ్ళకి అవకాశం ఇచ్చిండు ఒక్కొక్కరు లేచి ఇక సమాధానం చెప్పిర్రు షాద్నగర్ ఎమ్మెల్యే సార్ అయితే ఉండలేని సమస్యలు అని చెప్పిండు గట్లా కాదు ఏదన్నా ఒక సమస్య వెళ్తే మొత్తం మీద మంత్రి దగ్గరకు పోతుంది సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్తే గీ తీరులా సమాధానం ఇచ్చిండు షాద్నగర్ ఎమ్మెల్యే సారు మీరు అన్ని సమస్యలు చెప్తే కష్టమైన పని అది మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా నియోజకవర్గానికి సంబంధించి ఒక్క సమస్య 3 minutes లోపల కంప్లీట్ చేయండి ప్లీజ్ అధ్యక్ష కొత్త సభ్యులం అధ్యక్ష తెలిసి తెలుగు మాట్లాడుతుంటాం అధ్యక్ష ఒక అవకాశం ఇవ్వాలి ఎడ్యుకేషన్ కూడా నిర్వీర్యం అయిపోయింది అధ్యక్ష హాస్పిటల్ హెల్త్ గ్రౌండ్ కూడా నిర్వీర్యం అయిపోయింది అధ్యక్ష ఈ సమస్యల మీద మరి ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమైన మాకు లక్ష్మీదేపల్లి ప్రాజెక్టు రిజర్వాయర్ చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష తరగతుల్లో షాద్నగర్ ఎమ్మెల్యే సార్ సమస్యలు అటెన్క కడియం సిఆర్ సార్ లేచినాక మాకు ఇచ్చినటువంటి సైనిక్ స్కూల్ను వేరే దగ్గరికి మారుస్తున్నారంట అట్లా మార్చేది లేదు మా దగ్గరనే పెట్టాలని చెప్పి డిమాండ్ చేసిండు ప్రభుత్వానికి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి మంజూరు అయిన సైనిక్ స్కూల్ను యాజ్ ఇట్ ఈజ్గా అక్కడే నిర్మాణం చేయాలని కొత్తగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చి మన రాష్ట్రానికి అదనంగా సైనిక్ స్కూల్స్ తెచ్చుకోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తున్నా ఎట్టి పరిస్థితిలో కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఎల్కుర్తి గ్రామంలో ఏర్పాటు చేయదలుచుకున్న సైన్స్ స్కూల్ మాత్రము మార్చవద్దని తరలించవద్దని నిర్మాణాలను వెంటనే చేపట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను ఇన్నర్గదుల్లో సారు సమస్య అటెన్క దీనికి సమాధానం ఇచ్చిండు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు పెద్దలు కడియం సిఆర్ గారు చెప్పినట్టు సైనిక్ స్కూల్ విషయంలో 2017లో శాంక్షన్ అయినట్టు వారు తెలిపారు అధ్యక్ష దాన్ని షిఫ్ట్ చేస్తున్నారని చెప్పి వారు చెప్పారు కొత్త సైన్స్ స్కూల్ వచ్చినప్పుడు కొత్త ఏరియాలో శాంక్షన్ చేపిస్తాం నాకు గౌరవ సభ్యులు ఎందుకంటే 2017లో శాంక్షన్ అయినప్పుడు మొన్నటి వరకు 9 మంది పార్లమెంట్ సభ్యులు లోక్సభ సభ్యులు 6 రాజ్యసభ సభ్యులు ఉండే అప్పుడు మీరు ఫాలో అప్ చేసి అంత ఇంత ఫ్రెండ్షిప్ ఉండే మీకు బీజేపీ గవర్నమెంట్తోని అప్పుడు పూర్తి చేసుకుంటే మంచిగా ఉంటుండే అయినా సరే దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం ఇన్నర్గదుల్లో మంత్రి సారు సమాధానం మంత్రి సారు మాటలు అయిపోయినాక పాడి కౌశిక్ రెడ్డి సార్ లేచిండు మా నియోజకవర్గంలో కొన్ని రిపేర్లు ఉన్నాయి అవి చేయాలని చెప్పిండు బోర్నపల్లి ఇప్పల్ నర్సింగాపూర్ రోడ్ అధ్యక్ష దాదాపు 1,50,00,000 రూపాయలతో టెండర్ అయిపోయి ఉంది అధ్యక్ష దయచేసి అది కూడా క్యాన్సిల్ చేయొద్దు అధ్యక్ష ఎందుకంటే రైతులకి అది కూడా చాలా అవసరమైన రోడ్ కాబట్టి దయచేసి అది కూడా క్యాన్సిల్ చేయొద్దని కోరుతా ఉన్నాను అధ్యక్ష కౌశిక్ రెడ్డి సార్కు సమాధానం ముద్దుగానే ఇచ్చిండు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఎన్నుండ్రి ఉదాహరణ ఆ ఎగ్జాంపుల్ చెప్పిన నాకు ఆన్సర్ 890 కోట్లు శాంక్షన్లు ఇచ్చినా అంటే నేను మినిస్టర్ కాగానే అన్ని శాంక్షన్ లెటర్ తెప్పించుకున్నా ఏ బడ్జెట్లోకి ఇచ్చినా అంటే ఏ బడ్జెట్ లేదు అకౌంట్ లేదు అటు మీద శాంక్షన్ ఉన్నాయి ఇప్పుడు నేను ఏం చేయాలి కేటీఆర్ గారు ఇచ్చిపోయినారు నన్ను కట్టమంటున్నారు వాళ్ళు నా దగ్గర డబ్బులు లేవు అందుకే తప్పకుండా స్టార్ట్ అయినది ఇంపార్టెంట్ ప్రజానికి సంబంధించినవి డెఫినెట్గా టేకప్ చేస్తాం
ఇన్నరగదుల్లో సార్ నియోజకవర్గంలోనే గంత గొప్ప సమస్య ఉన్నదట. అటెన్క ఇంకో ఎమ్మెల్యే లేచి వాళ్ళ నియోజకవర్గంలో శ్మశానం లేదు, జర దాన్ని దృష్టిలో పెట్టుకొని సమాధానం ఇవ్వాలని చెప్పి మస్తు బాధపడ్డాడు. మా 2 పట్టణాలు, మంచిర్యాల పట్టణం 1,30,000 జనాభా, నస్పూర్ పట్టణం దాదాపు 95,000 జనాభా. ఒక్క శ్మశానం లేదు. ఇంతవరకు మరి 75 సంవత్సరాల శ్మశానం లేదు మా కాడ. ఆ పరిస్థితి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా సింగరేణి మంత్రి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి సింగరేణి డబ్బులతోటి నస్పూర్ పట్టణంలో ఒక 3 శ్మశానాలు గట్టిగా చేసిస్తే కొంచెం బాగుపడతాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు లేరు కాబట్టి వారికి కూడా చెప్తున్నాం. ఇట్లా ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు తెలిపారు ప్రభుత్వానికి. అటెన్క కులగణన మీద చర్చ నడిచింది. మంత్రి పొన్నం ప్రభాకర్ సారు కులగణన మీద తీర్మానం ప్రవేశపెట్టిండు. తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన ఉపాధి, రాజకీయ కుల సర్వే, కులగణన, ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుందని ఆశిస్తాను. కదా పొన్నం ప్రభాకర్ సార్ సంతోషం అయితే ఇక మామూలుగా లేదు. ఎదుకుండా చెప్పుండ్రి బీసీ మంత్రాయే. అటెన్క గంగుల కమలాకర్ సార్ ఈ ముచ్చట మీదే మాట్లాడుకొచ్చిండు. ఇనుండ్రి. గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఒక బీసీలకు సంబంధించిన కులగణనకు సంబంధించిన సర్వేను చేపడతాం ప్రభుత్వం అని చెప్పేసి ముందుకొచ్చి ఈ తీర్మానం ప్రవేశపెట్టినందుకు మేము సంపూర్ణంగా మా పార్టీ పక్షాన మద్దతు పలుకుతూ స్వాగతిస్తూ మొత్తం మీద అయితే మేము కూడా స్వాగతిస్తున్నాం, మద్దతు తెలుపుతున్నాం అని చెప్పుకొచ్చిండు గంగుల కమలాకర్ సారు. టెన్క కడియం సిఆర్ సార్ లేచి ఏది చేస్తారో కరెక్ట్ చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది. ముగ్గురు 3 విధాలుగా చెప్తున్నారు, ఏం సంగతి అని చెప్పి ఓ గీ తీర్లు అరుచుకున్నాడు. వీఆర్ వెల్కమింగ్ ది రెజల్యూషన్, వీఆర్ నథింగ్ అగైనెస్ట్ దిస్ రెజల్యూషన్. కాకపోతే మీరు మాట్లాడుతూ 3 పదాలు వాడారు. మీరు జనగణన అనే మాట వాడారు, మీరు కులగణన అనే మాట వాడారు, సమగ్ర కుటుంబ సర్వే అనే మాట వాడారు, బీసీ కులగణన అనే మాట మాట్లాడారు. ఇది కన్ఫ్యూజన్కి దారితీస్తుంది. నేనేమంటానంటే ఒకటే సారుకున్న డౌట్లన్నిటికీ బట్టి విక్రమార్క సారు భలే సమాధానం ఇచ్చిండు. ఇన్నుండ్రి. మీరు ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్లే కదా, రాష్ట్ర సమాజంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు, అన్ని కులాలు అన్ని ఉన్నారు కదా, అందరికి సంబంధించిందే ఈ సర్వే అని చెప్పాం. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్, మేము చాలా క్లియర్గా. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ శ్రీహరి గారు. మీరు చెప్పినటువంటి అన్ని కులాలు, ఇప్పుడు నేను చెప్పిన పదాలు అన్ని సమాజంలో ఉన్నటువంటి వాళ్ళే, అందరి ఇంటింటికి వెళ్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే జరుగుతుంది. ఇన్నర్గదుల్లో చిన్న ముఖ్యమంత్రి సమాధానం. చిన్న ముఖ్యమంత్రే కాదు, ముఖ్యమంత్రి సారు రేవంత్ రెడ్డి సారు కూడా సమాధానం ఇచ్చిండు కడియం సిఆర్ సారుకు. ఈనుండ్రి. అన్ని వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తూనే వెనుకబడిన తరగతుల వారి యొక్క అభ్యున్నతి కోసం వారికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని, అదేవిధంగా రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ అన్ని రకాలుగా ఆ వర్గాలకు ప్రభుత్వం అండగా నిలబడాలన్న ఆలోచనతోని మా నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు రాజీవ్ గాంధీ గారు వారసుడుగా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాటను నిలబెట్టడానికి ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు, గతంలో ఇంటింటి సర్వే చేపట్టిర్రు, మొత్తం ఇంట్లోనే దాపెట్టుకున్నారు, ప్రజలకేం సమాచారం ఇచ్చింది లేదని చెప్పి ఓ గీ తీర్లు అడుచుకున్నాడు రేవంత్ రెడ్డి సారు. మీరు సమగ్ర కుటుంబ సర్వే చేసినామని గొప్పగా చెప్తున్నారు. ఇంతవరకు ఎప్పుడైనా ఆనాటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి ఈ సభలో వాటి వివరాలను ఎప్పుడైనా చెప్పిండ్రా అధ్యక్ష? సమాజంలో ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ ప్రజలకు కానీ ఆ సమగ్ర కుటుంబ సర్వే ఎప్పుడైనా అందుబాటులో పెట్టిండ్రా అధ్యక్ష? దాదాపుగా 10 సంవత్సరాలు అవుతుంది. అదొక రహస్య నివేదికగా మీరు మాత్రమే సమగ్ర కుటుంబ సర్వే చేసి ఒకే ఒక్క కుటుంబము ఆ వివరాలన్నీ దాచిపెట్టుకొని వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళు చూసుకొని ఎన్నికలప్పుడు దాన్ని ఉపయోగించుకొని మిగతా సమయంలో ఎవరికి అందుబాటులో లేకుండా చేసింది. మాకు అట్లాంటి ఉద్దేశం లేదు అధ్యక్ష. ఇన్నర్గదుల్లో సీఎం సార్ చెప్పినటువంటి మాటలు నిజమే. మరి గతంలో ఇంటింటి సర్వే చేసి ఇంట్లోనే పెట్టుకున్నారు సర్వే. ఇక సమగ్ర కుటుంబ సర్వే సమాచారం బయట పెట్టింది లేదు.
ఈ ముచ్చట తర్వాత కేటీఆర్ సార్ లేచి మాట్లాడిండులో మేమేం వ్యతిరేకం కాదు, మేము కూడా 100% సపోర్ట్ చేస్తాం, మద్దతు ఇస్తాము. ఎందుకంటే అందరు అభివృద్ధి మన అభివృద్ధి అని చెప్పుకొచ్చిండు. కాకపోతే 2 విషయాలు చెప్పిండులో ప్రభుత్వానికి సూచనలు, ఒకసారి ఇనుండ్రి. ముఖ్యంగా బలహీన వర్గాలకు లాభం జరగాలి, బీసీలకు లాభం జరగాలనే ఆకాంక్ష స్పష్టంగా పార్టీలకు అతీతంగా అందరిలో ఉంది. ఉన్నప్పుడు అది ఫలవంతం కావాలంటే జుడిషియల్ శాంక్టిటీ ఉండాలి. లేదా ఎందుకంటే వారే అన్నారు జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్, మీరు హైకోర్టు చీఫ్ జస్టిస్ని అడిగితే మీకు ఒక సిట్టింగ్ న్యాయవాదిని ఇస్తారు, జ్యుడిషియల్ కమిషన్ వేయండి. లేదా బ్రహ్మాండంగా స్టాచ్యూటరీ శాంక్షన్ కావాలి అంటే రేపు ఎల్లుండి శాసనసభను పొడిగించండి, తమరి నిర్ణయం, వెంటనే బిల్లు తీసుకొని రండి, మేము సంపూర్ణంగా మా పార్టీ నుంచి మద్దతు తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు అధ్యక్ష అవకాశం ఇచ్చింది. ఇన్నర్ గదుల్లో ప్రభుత్వానికైతే మంచి సూచనలు ఇచ్చిండు కేటీఆర్ సారు. ప్రభుత్వం కూడా పాటిస్తే ముద్దుగానే ఉంటుంది. ఇగో ఇట్లా నిదానంగా నిమ్మలంగా మంచిగా ముద్దుగా జరిగింది ఇలా అసెంబ్లీ. ఎప్పటికీ ఇట్లనే కొనసాగితే మస్తు ఉంటుందుల్లో. ఏహే ఇద్దరు అస్సలు తగ్గుతలేరు. ఒక ఆయననేమో షెట్టు మడత పెడతా అంటే ఇంకో ఆయననేమో కుర్చీ మడత పెడతా అంటున్నాడు. ఇక ఇద్దరు లీడర్లు ఎవరైనా పరిచయం అవుతున్నారులే, చూడండి మరి. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. ఎలా చేస్తావో చూపించాలా ఇంకొకసారి. ఇదిగో బా జగన్, ఆంధ్రలో ఎలక్షన్లు దగ్గర పడుతున్న వేళనో లేకపోతే ఈ లీడర్లు మీటింగ్ పెడుతున్న యాలనో డైలాగ్ల మీద డైలాగులు కొడుతున్నారు. సినిమా హీరోలు సైతము వీళ్ళ దగ్గరనే నేర్చుకోవాలనేమో గాతిర్ల కొడుతున్నారు డైలాగులు. మొదలు మన జగనాల్ సార్ ఏం డైలాగ్ కొట్టిండో ఇనుండ్రి. నిజాలు వివరించేందుకు, చంద్రబాబు బతుకేమిటో వివరించేందుకు, ప్రజల్లో బలం గాని విశ్వసనీయత గాని లేని చంద్రబాబు కూటమిని ఎదుర్కొనేందుకు మన సేవా సైన్యం వచ్చే 2 నెలలు ఓ యుద్ధానికి సిద్ధం కావాలి అని అడుగుతా ఉన్నాను. ఈరోజు పేదవాడి భవిష్యత్ కోసం నిలబడడానికి మీరు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది. ఇన్నర్ గదుల్లో ఇక యుద్ధానికి సిద్ధం కావాలి, సొక్క మడత పెట్టాలని చెప్పి డైలాగ్ కొట్టిండు. మరి ఇదే డైలాగ్కు ఖతర్నాక్ డైలాగ్ ఇచ్చిండు ఇటు చంద్రబాబు సారు. ఈ డైలాగ్ వింటే జగనాల్ సారే పర్సన్ అవుతుండొచ్చు. గా తిర్ల కొట్టిండు మళ్ళా డైలాగు ఎన్నుండ్రి. చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు. ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం. చొక్కాలు చేతులు కుర్చీలు మడత పెట్టడం కొట్టుకోవడానికి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి సభ ద్వారా హెచ్చరిస్తున్నా. ఇన్నర్ గదుల్లో జగనాల్ సారేమో చొక్కా మడత పెట్టాలంటే ఇటు చంద్రబాబు సారేమో కుర్చీ మడత పెట్టాలంటున్నాడు. ఇట్లా ఇసికి తైసి అనుకుంటున్నారు లీడర్లు. ఇక లోకేశం సారు నేనేమన్నా తక్కువనా అనుకున్నాడేమో గాని బహిరంగ సభలో ఏకంగా కుర్చీ మడత పెట్టిండు. జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మర్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఇంకొకసారి. ఇదిగో బా జగన్, ఏమ్మా రెడీనా?
సీటు మడత పెడదాం రెడీనా? వదులుతామా ఈ జగన్ని? సుశీర్గదుల్లో ఆంధ్రలో మడత రాజకీయ మహిమలు. ఇలా మడత రాజకీయ మహిమలు ఏందో కానీ మొత్తం మీద చూసేటోళ్ళకైతే మస్తు మజా అనిపిస్తున్నది. చూడాలి మరి ఎలక్షన్స్ తర్వాత ఎవరు కుర్చీ ఉంటుందో ఎవరు కుర్చీ మడత పడుతుందో. మొత్తం మీద అయితే ఇక స్కూల్ పిల్లగాళ్ళకు ఆర్డర్లు పెట్టినట్టే పెట్టిండు స్పీకర్ సారు అసెంబ్లీలో ఆర్డర్లు. ఇక ఫోన్లు తీసుకురావద్దంట, వీడియోలు చూపెట్టొద్దంట, కొత్త మళ్ళీ ఆర్డర్లు పెట్టిర్రు. ఏం పెట్టిండు ఏం సంగతి ఒకసారి చూద్దాం పండి. అసెంబ్లీలో ఇప్పటి సంది ఏ గొడవలు ఉండయి, ఏ లొల్లిలు ఉండయి, ఏ పంచాయతీలు ఉండయి వీళ్ళు. ఎందుకంటే స్పీకర్ సారు కొత్త రూల్ పెట్టిండు. ఇప్పటి సంది ఫోన్లు ట్యాబ్లు అవన్నీ ఏం తీసుకురావద్దంట లోపలికి, ఏమున్నా బయటనే చూసుకోవాలని చెప్పి కొత్త రూల్ పెట్టిండు. ఎందుకు పెట్టిర్రు అని పరిచయం అవుతుండ్రులే. మొన్న కాంగ్రెస్ వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టిరు కదా. కాంగ్రెస్ వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే హరీష్ రావు సార్ ఓ చిన్న ట్యాబ్లకు గిట్లా చూపించిండు వీడియోలు. బయటకు వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల ఈఎన్సీలు స్పష్టంగా చెప్తారు. కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది. బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబికి తీసుకుంటట్టు ఈ రోజు నిర్ణయం జరిగింది. కేఆర్ఎంబికి కావాల్సిన స్టాఫ్ కానీ బోత్ ఆపరేటింగ్ పార్ట్ అంతా కేఆర్ఎంబికి అప్పచెప్పుతాం. మేము మా స్టాఫ్ వాళ్ళకి ఇస్తాం ఆపరేషన్ కు. వాటర్ రిలీజింగ్ క్వాంటమ్ రిలీజింగ్ షెడ్యూల్ యాజ్ పర్ 3-man కమిటీ డిసిషన్ జరుగుతుంది. నారాయణ రెడ్డి గారు, ఈయన నారాయణ రెడ్డి మానిటరింగ్ నారాయణ రెడ్డి ఈఎన్సీ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తుంది. అది కూడా ఈయన నీ చుట్టమే. ఈ వీడియోలు చూపించినందుకు అటు మంత్రి ఉత్తమ్ సారు ఉత్తగానే కోపమైండుల్లో. దయచేసి స్పీకర్ గారు, హరీష్ రావు గారు, నేను చెప్తున్నా చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు, చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు. బికాజ్ నేను ఇరిగేషన్ మంత్రిగా ముఖ్యమంత్రిని కూర్చొని మేము అప్పచెప్తున్నాం అంటే ఆయన ఇంజనీర్ ఇట్లా అన్నాడు, అటెండర్ ఇట్లా అంటే ఏమన్నాడు వాళ్ళు? అరే అటర్ నాన్ సెన్స్ మీరు మాట్లాడుతుంది, అసలు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. యాజ్ ఇరిగేషన్ మినిస్టర్ ఐఎమ్ సేయింగ్ వీఆర్ నాట్ హ్యాండింగ్ ఓవర్. నువ్వు అటెండర్లు ఏమన్నారు, ఆయన ఏమన్నా మాట్లాడి ఏకడు కాగితం తీసుకొచ్చి ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ యూఆర్ షోయింగ్. ఇది ఒకటే కాదు, బీజేపీ లీడరు మహేశ్వర్ గౌడ్ సార్ కూడా గిట్లనే ఒక ఆడియో వినిపించాడు అసెంబ్లీలో. ఆ రోజు స్వయాన ఆ రోజు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిండ్రు అధ్యక్ష. ఏమని ఇచ్చిందంటే నేను పూర్తిగా అధ్యక్ష వినండి. అవినీతిని ఆధారాలతో సహా నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. ఇదే ఆడియో మీద కూడా మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు సార్ కూడా బాగానే గరమైండు. ఏదున్నా స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలని చెప్పుకొచ్చిండు. Sir, without the permission of the chair and the house, nobody can display or try to put audio recordings in the house. చూసిరు కదా, ఇదంతా లొల్లి ఏడుకో వేటట్టే ఉన్నది అనుకున్నాడా ఏమో స్పీకర్ సారు. మొత్తం మీద అయితే ఇక ఎవరు ట్యాబులు తీసుకురావద్దు, ఎవరు ఫోన్లు చూపియొద్దు, ఎవరు వీడియోలు చూపియొద్దు అని చెప్పి గిట్లా కొత్త రూల్ పెట్టిండు సారు. I am to announce to the House that honorable members are requested not to use and exhibit the videos and phones from electronic gadgets such as mobile phones, tabs, etc. in the house without the prior permission from the chair. ఇది ఒక్క రూలే కాదు, అసెంబ్లీ నడుస్తున్నప్పుడు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దగుట్ట ఎవరు మాట్లాడొద్దంట. ఇక లోపల మాట్లాడుతున్నప్పుడు బయట ఒర్లుడేంది అని చెప్పి మస్తు గరమైండు స్పీకర్ సారు. అందుకే కొత్త రూల్ తీసుకొచ్చిండు. I am to announce to the House that honorable members are advised not to use the media point provided in the precedents of the assembly while the assembly session is going on. Honorable members may use media point during the tea break, lunch break of the house or adjournment of the house for the day. ఇక హరీష్ రావు సారు గిదే ముచ్చట మీద మొన్న మస్తు గరమైండు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఏం లేకుండే, ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కొత్తగా రూల్ పెడుతుంది అని చెప్పి అనుకొచ్చిండు హరీష్ రావు సారు.
సభ నడిచేటప్పుడు సభకు సమాంతరంగా మీడియా పైన నడవడం పోయిన 10 ఏళ్ళు నడిచిందా లేదా? కాదు, పోయిన 10 ఏళ్ళు సభ నడిచేటప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాట్లాడిందా లేదా? పోయిన 10 ఏళ్ళు నువ్వే ఉన్నావు కదా, హౌస్ నడిచేటప్పుడు కూడా ఇక్కడ వచ్చి అందరు ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు. పెట్టలేదా? ఇప్పుడు కొత్త రూల్ ఏంది మళ్ళా? ఆర్డర్ కాపీ చూపి, రూల్ ఏమంటే ఆర్డర్ కాపీ చూపి మాకు అనౌన్స్మెంట్ అని ఉండాలి, బులెటిన్ అని ఇవ్వాలి మాకు. చూసిరు కదా అసెంబ్లీలో కొత్త రూల్స్ అయితే ఇట్లున్నాయి. అసెంబ్లీలో ఏది చెప్పాలన్నా ఏది చేయాలన్నా మొత్తం స్పీకర్ సార్దే నడుస్తుంది. ఎందుకంటే అసెంబ్లీకి మొత్తం పెద్ద స్పీకర్ సారే. అరే రే ఈ సినిమా ముచ్చట మనకు తెలియదా? సినిమా ముచ్చట్లు చెప్పాలన్నా ఇక మొత్తం మీద మా భావనక్క చెప్తుంది ఇనుండ్రి. ఇవాళ సినిమా ముచ్చట్లు అంటారా, ఊరి పేరు భైరవకోన. ఈ సినిమా రిలీజ్ అయిపోయింది. సో విఐ ఆనంద్ గారు డైరెక్షన్లో ఊరి పేరు భైరవకోన మిస్టరీ థ్రిల్లర్గా చిత్రీకరించారు. విఐ ఆనంద్ గారు ప్రీవియస్ సినిమాలు ఎక్కడికి పోతావు చిన్నవాడ, డిస్కో రాజా, టైగర్ లాంటి మంచి మిస్టరీ థ్రిల్లర్గా కూడా చాలా సినిమాలు మంచి హిట్నైతే ఇచ్చాయి. ఈ విషయం మన అందరికీ తెలిసిందే కదా. సో ఈ కథ విషయానికి వస్తే, ఊరి పేరు భైరవకోన అనే కథ విషయానికి వస్తే, ఈ సినిమాలో ఒక దొంగ భైరవకోన అనే ఊరు సమస్యలను తీర్చేందుకు ఆ ఊరికి భారీ నగదు దొంగతనం చేసి బయలుదేరుతాడు. ఆ నగదు దయ్యాలు కొట్టేయడంతో అక్కడ ఆ నగదు నుండి, ఆ దయ్యాల నుండి, ఆ ఊరు నుండి బయట ఎలా పడడం అనే అంశంపై ఈ సినిమా మంచి మిస్టరీగా అయితే చిత్రీకరించారు. అయితే హీరో దొంగగా మారడం, ఆ భారీ నగదు దొంగతనం చేసిన వెనక ఉన్న కథ, గరుడ పురాణానికి సంబంధించి కొన్ని మిస్టరీలు కూడా ఈ సినిమాలో మంచి కథనైతే చూపించారు మన విఐ ఆనంద్ గారు. సందీప్ కిషన్ గారు ప్రతిసారి మనకి కొత్త కథతో మంచి కెమిస్ట్రీతో కూడా మన ముందుకైతే వస్తూనే ఉంటారు. సో దీంట్లో వర్ష బొల్లమ్మ గారితో మంచి కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. సందీప్ కిషన్ గారు చేసే ప్రతి సినిమా కూడా భారీ హిట్ అయితే అంచనాలు అయితే వేయచ్చు. ఎందుకంటే విఐ ఆనంద్ గారు కూడా మనకి ప్రీవియస్ మూవీస్ కూడా చాలా మంచి హిట్ అయితే ఇచ్చాయి. సందీప్ కిషన్ గారు ప్రతిసారి చిన్న హీరో అయినప్పటికీ కూడా మంచి హిట్ కోసం అయితే బాగానే ట్రై చేస్తారు. ఈసారి ఇది కూడా ఒక మంచి మిస్టరీ థ్రిల్లర్గా అయితే చిత్రీకరించిన మన విఐ ఆనంద్ గారు కూడా బాగా హిట్ కొట్టబోతున్నారా చూడాలి. మరి ఈ కథ కూడా చాలా డిఫరెంట్, ఒక గరుడ పురాణానికి సంబంధించి కూడా దీన్ని ఒక హర్రర్ మూవీగా చిత్రీకరించారు మన విఐ ఆనంద్ గారు. సో ఈ సినిమాలో ఒక హీరో దొంగగా మారడం, గరుడ పురాణానికి కూడా సంబంధించి ఈ కథలో ఎలాంటి అంశాలు ఉన్నాయి అనేవి తెలుసుకోవడం నాకైతే చాలా ఆసక్తికరంగా ఉంది. చూడాలి. భైరవకోన కూడా మీరు కూడా చూసేసి ఒకసారి ఆ ఊరికి ఉన్న భైరవకోన అనే టైటిల్ కూడా డిఫరెంట్గా కనిపిస్తుంది కదా. సో ఈ మూవీలో మంచి హర్రర్ అయితే చిత్రీకరించారు మన ఆనంద్ గారు. సో ఈసారి భైరవకోన మూవీ కూడా మంచి హిట్ కొట్టబోతుందా చూద్దాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినోళ్ళు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి. ఇక గతంలో బీఆర్ఎస్ పార్టీలు ఉండే, ఇక ఏమైందేమో తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీకి ఇక టాటా చెప్పి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. ఇవాళ ఈయనకు ఎంపీ టికెట్ గిట్ట వస్తుందని చెప్పి జోరుగా ప్రచారం నడుస్తున్నదుల్లో. అంతేకాదు ఒకవేళ ఎంపీ టికెట్ వస్తే మరి అల్లు అర్జున్ దిగుతాడా రంగంలోకి, ప్రచారం చేస్తాడా అని చెప్పి జోరుగా నడుస్తున్నది. ఇక మామ కోసం అల్లుడు తగ్గేదేలే అంటాడా ఏం సంగతి అని చెప్పి మస్తు మంది పరిచయం అవుతున్నారు. మొత్తం మీద చూడాలి మరి. అత్తారింటికి దారేది అనుకుంటా అల్లుడు వస్తాడా లేకపోతే షూటింగ్లలో బిజీ ఉంటాడా, ఇంకొన్ని వద్దులు అయితే తెలుస్తుంది. సో ఇవి ఇవాళ మూవీ ముచ్చట్లు. రేపు మరో మూవీ ముచ్చట్లో మీ ముందుంటాను. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళీ మీ ముంగట ఉంటా.